78వ స్వాతంత్ర దినోత్సవం రోజున అదోని ఎన్డీఏ కూటమిలో ముసల మొదలు. అదోని టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు సంచలన కామెంట్స్. అదోని ఎన్డీఏ కూటమిలో ముసలం మొదలైందా? అదోని ఎమ్మెల్యే పార్థసారథిపై మండిపడ్డ మాజీ టీడీపీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు. అదోనిలో కూటమి ప్రభుత్వం ఉందా లేదా అని అనుమానం కలుగుతోంది. అదోని ఎమ్మెల్యే పార్థసారథి ఎవరి సహకారంతో గెలిచారో ఒకసారి గుర్తు చేసుకోవాలి. గౌరవనీయులు మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారికి పూలమాలలతో నివాళులు అర్పించి ఈరోజు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ పతాకాన్ని సీనియర్ నాయకులైన చిన్నారివాణం వెంకటరెడ్డి గారి ద్వారా ఎగరేయడం జరిగింది. ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం మేమందరూ కూడా మా నాయకులు కార్యకర్తలు కూడా గతంలో ఎప్పుడు కూడా ఏ ఎన్నికల్లో నేను 6 సార్లు పోటీ చేసినప్పుడు కూడా మా నాయకులు కార్యకర్తలు ఈ ఎన్నికల్లో అప్పటికంటే ఇప్పుడు బ్రహ్మాండంగా ప్రతి ఒక్క చిన్న కార్యకర్త నుంచి ప్రతి ఒక్క నాయకులు కూడా ఎన్డీఏ అభ్యర్థి బీజేపీ అభ్యర్థి అయిన సోదరులు పార్థసారథి వాల్మీకి గారిని గెలిపించడం జరిగింది. అయినా మా కార్యకర్తలకు కానీ మా నాయకులకు కానీ మేము అధికార పార్టీలో ఉన్నామా లేదా అనుమానం కలుగుతూ ఉంది. ఎందుకంటే ఎంతో కష్టపడి మేము గెలిపించుకున్నాం. మా నాయకులు కార్యకర్తలకి మా ప్రభుత్వం వచ్చిందనే ఆనందం కూడా లేకుండా అయింది మా నియోజకవర్గంలో. కాబట్టి మేము మా అందరి సహాయ సహకారాలతో గెలిచిన అభ్యర్థి అయిన పార్థసారథి గారికి ఇప్పటికీ మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ప్రజలకు వాస్తవాలు చెప్పండి. మీరు ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అది చాలా తప్పు. ప్రజలన్నీ గమనిస్తుంటారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 0 ఓవర్లో మీరు ఏం మాట్లాడారు? గత ప్రభుత్వ హయాంలో ఆదోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కి 80 కోట్లు శాంక్షన్ అయితే గత పాలకులు దాన్ని సద్వినియోగం చేసుకోలేదని సాక్షాత్తు అసెంబ్లీలో మీరు మాట్లాడారు. అదేవిధంగా మొన్న మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరిగినప్పుడు మీరు ఏం మాట్లాడారు? జరిగినప్పుడు కౌన్సిల్ మీటింగ్ వాయిదా పడిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ గత బీజేపీ ప్రభుత్వం 37 కోట్లు ఇచ్చిందని చెప్పారు. ఇది నేను చెప్పే మాట కాదు, టీవీలో వచ్చింది, సోషల్ మీడియాలో వచ్చింది, పేపర్లో వచ్చింది. ఇవి అవాస్తవాలు. ఆదోని పట్టణంలో ఉన్న ప్రజానీకానికి నేను తెలియజేస్తున్నా, కేంద్ర ప్రభుత్వము 20 కోట్లు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఇవ్వలేదు, 37 కోట్లు కూడా ఇవ్వలేదు. వైకాపా నాయకులు ఎందుకు దీన్ని ఖండించడం లేదు? దీనికి ఆన్సర్ ఎవరు చెప్తారు? అవాస్తవాలు చెప్పద్దండి. ప్రజలంతా అమాయకులు కాదు, ప్రజలేమో అమాయకులు కాదు, అవాస్తవాలు చెప్తున్నారు. ఏ ఫండ్లు తెచ్చారండి మీరు? ఏ ఫండ్లు తెచ్చారు? మేము మిమ్మల్ని పొగడం, మమ్మల్ని విమర్శించుకోండి, మిమ్మల్ని పొగడం. ఈయన గెలిస్తే కేంద్రం నుంచి నిధులు తెచ్చి మన నియోజకవర్గం అభివృద్ధి చేస్తారని 13 నియోజకవర్గాల్లో ఉన్న తెలుగుదేశం ఎమ్మెల్యేలు గెలిచినా ఈ సౌకర్యం ఎవరికి లేదని ఈయన గురించి పొగడాం మేము. కానీ ఈరోజు మా కార్యకర్తలు మేమంతా ఒక అవగాహనగా మాట్లాడుకున్నాం. ఆ అవగాహన మేరకు మా కార్యకర్తలకి న్యాయం జరిగేదానికి ఈ రోజు వరకు కూడా
మీరు అడ్డుపడుతున్నారు. మా పార్టీ అధినాయకత్వానికి ఏ విషయం రోజు నేను తెలియజేశాను. అధినాయకత్వం ఓపిక పట్టు అన్నారు. మా కార్యకర్తలు చాలా నిరుత్సాహంగా ఉన్నారు. ఈ రోజు అధికారం వచ్చిందనే సంతోషము మా కార్యకర్తల్లో లేదు. నాకు టికెట్ రాకుండా నేను బాధపడలా. పార్టీ బతికున్నన్ని రోజులు మీనాక్షి గారు సచ్చే వరకు నాకు ఏమి రాకపోయి ఈ పార్టీ కోసం కృషి చేస్తా. నా కార్యకర్తలకు అన్యాయం జరిగితే నేను ఓర్చుకోలేను. ఇప్పుడు కొన్నే చెప్పాను మీకు, ఇంకా చాలా ఉన్నాయి. ఎందుకంటే మా అధిష్టానము ఓపికతో ఉండు, అన్ని మంచిగా జరుగుతాయని చెప్తున్నందువల్ల నేను ఒకటే ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నా. మీరు నేను చేసే కార్యక్రమాలు ప్రజలకు తెలియాలి అని చెప్తున్నారు. వాస్తవం మేము కాదని మీకు తెలియజేయండి, కానీ వాస్తవాలు చెప్పండి. దీనికి ఆన్సర్ ఏమిస్తారు? 80 కోట్లని అసెంబ్లీలో చెప్పారు, ఈడొచ్చి 37 కోట్లు చెప్పారు. మరి గత వైకాపా పాలకులు నోరు మెలుపడం లేదు. ఎందుకు మెలుపడం లేదు? నేను సూటి అడుగుతున్నా వైకాపా పార్టీ వాళ్ళని. వాస్తవమా ఇది? మరి వస్తే మీరు దాన్ని ఖర్చు పెట్టలేదా? చెప్పాలి వాళ్ళు. ఏమి ఎలక్షన్ మీ ఇద్దరి మధ్యలో ఎందుకు చెప్పడం లేదు? ప్రజలు అనుకుంటున్నారు. దీన్ని నివృత్తి చేయాలి. అవాస్తవాలు మీడియా ముందు మాట్లాడేటప్పుడు వాస్తవాలు మాట్లాడాలి, అవాస్తవాలు మాట్లాడకూడదు. ప్రజలు ఎవరు అమాయకులు కాదు. చర్చ జరుగుతూ ఉంది. మార్నింగ్ వాక్ చేసేవాళ్ళు కానీ, కట్టల మీద ఉదయం టీ తాగేవాళ్ళు కానీ 80 కోట్లు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వచ్చిందంట, 37 కోట్లు వచ్చిందంట. ఏం చేశారు అనే క్వశ్చన్ ఉంది. కాబట్టి కలగడం లేదు. కానీ ఈరోజు సమయము సందర్భం కాదు. అయినా కానీ మా కార్యకర్తలు మా అన్న పట్టించుకోవడం లేదనే భావన ఉండకూడదని మీ అందరి ఎదురుగా ఇది తెలియజేస్తున్నా. నాకు స్నేహితం చేసే సత్య వరకు స్నేహితం చేయాలని. ఈ ఊరిలో ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నా నేనంటే గౌరవిస్తారు. ఎవరికి నేను ఇబ్బంది చేయను. అధికారం ఉన్నప్పుడు కానీ అదే నాకు శాశ్వతం. అదే పేరుతోనే చాయాలని ఉంది. నాకు వేరే ఆశలు లేవు. ఎందుకంటే మా వాళ్ళు కూడా, మా అనుచరులు కూడా భవిష్యత్తు ఉంటుంది. పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడండి. మన ఆఫీస్ ఉంది, మన ప్రోగ్రామ్ లో పాల్గొనండి. అవతల వ్యక్తి మనల్ని గౌరవప్రదంగా ఇన్వైట్ చేస్తే పాల్గొందాం. ఈ రోజు వరకు డేట్లో మేము పాల్గొనలేదు. బీసీ హాస్టల్ ఓపెన్ చేశారు. మేము ఎన్డీఏ కూటమిలో ఉన్నాం కదా, మేము లోకల్ ఉన్నాం కదా, మాకు ఇన్విటేషనే లేదు. మంచి కార్యక్రమం చేశారు, సంతోషం, ఒప్పుకుంటాం. మేమేం నిన్ను విమర్శించడం లేదు. వాస్తవాలు చెప్పండి. మీరు అవాస్తవాలు చెప్తే మేము ఎన్డీఏలో కూటమిలో ఉన్నాం కాబట్టి అది మాకు కూడా తగులుతుంది. బట్ వాళ్ళు ఎందుకు కౌంటర్ ఇవ్వడం లేదనేది నాకు అర్థం కావడం లేదు. మాట ఎత్తితే టౌన్ అధ్యక్షుడు ఇట్లా వస్తుండే, ఆయన పేరు నేను చెప్పను. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడు? అవాస్తవం కదా అది చెప్పచ్చు కదా. మున్సిపల్ చైర్మన్ ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే ఉన్నారు, కౌన్సిలర్లు ఉన్నారు, వైస్ చైర్మన్లు ఉన్నారు. ఎక్కడ వచ్చింది ఎమ్మెల్యే గారు చూపేయండి అని అడగచ్చు కదా. ఎందుకు అడగడం లేదు? ఇది నాది కాదు, ప్రజలు ఆలోచన చేస్తున్నారు. ఆయన అవాస్తవాలు చెప్తుంటే కూడా మాజీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఒక్కరు కూడా ఖండించడం లేదు. ఏమి మతలపు? ఎందుకు ఖండించడం లేదు? ఆన్సర్ రావాలి కదా. ఇన్సైడ్ నుంచి అన్నా రావాలా, ఇన్సైడ్ నుంచి రావాలా? మీరు ఏదన్నా సాధించుకొని రండి. మేము మీకు మా పార్టీ అంతా మేము ఘనంగా సన్మానిస్తాం. మేము చెప్పాము ఎలక్షన్లు అప్పుడు, మేమంతా స్టేజ్లో ఉన్నాం. మేమంతా స్టేజ్లో ఉన్నాం. కానీ ఏం మామూలు పోల్చినప్పుడు అది నేనేమంటానంటే, మేము ఎన్నికల్లో ఏ రకంగా సహకరించామనేది మీడియా సోదరులకి, ప్రెస్ సోదరులకి, ఆదోళనలో ఉన్న ప్రజానీకానికి అందరూ కూడా తెలుసు. మేము ఇదే రకంగా కొనసాగాలనేది మా అందరి అభిప్రాయం. ఎవరు మాకు కథగా గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకునే దాన్ని బట్టి ఉంటుంది. మేమేమి ఎమ్మెల్యేలు కాలేము,
వీళ్ళంతా ప్రయత్నం చేసిన వాళ్ళే, మేమేం కాలేం. నీవే కదా ఎమ్మెల్యే, నీవు గెలవడానికి మేమంతా శాయశక్తులా, మేమే కాదు మా కార్యకర్తలు, చిన్న కార్యకర్తలు కూడా చేశాం. కాబట్టి మా వాళ్ళకి దయచేసి సోదరులు ఇప్పటికైనా మీరు పద్ధతి మార్చుకొని మా వాళ్ళకి ఏమనేది మనం కూర్చొని మాట్లాడినామో ఆ ప్రకారంగా మా నాయకులకి న్యాయం చేయండి. పక్కలో ఇప్పుడు మంత్రాలయం ఉంది, ఆలూరు ఉంది, అక్కడ ఉన్న ఇన్ఛార్జీలు చెప్పిందే జరుగుతూ ఉంది. మా పార్టీ వరకు మాది జరగాలి, మాది మీన్స్ మా కార్యకర్తలకి. ఆ రకంగా సహకరించండి. మేము కూడా ఎలక్షన్లో మీకు ఏ రకంగా సహకరించామో అదే రకంగా సహకరిస్తాం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.